సుమిత్ర గారికి, రామచంద్ర నాయక్ గారికి, కార్పొరేటర్ సునీత గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తా ఉన్నాం. మీకు తెలుసు, ఇవాళ ములుగులో సీతక్క ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఇష్టానుసారంగా అధికారం ఉంది కదా, నేను మంత్రిని కదా, ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని శాపనార్థాలు ఏది పెడతా ఉందో, ఆ శాపనార్థాలందరికీ మేము మహిళలందరం కూడా వారికి మొట్టమొదటిగా సీతక్క గారిని పూర్తి స్థాయి ఖండిస్తూ ఉన్నాం. అసలు సీతక్క గారిని ఒక మాట అడగాల్సింది ఏంటంటే, మిమ్మల్ని కేటీఆర్ వారు రాష్ట్ర స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక ములుగులోనే కాదు, ఏ కార్యకర్తకైనా ఇబ్బంది అయితే యావత్ రాష్ట్రంలో నలుమూలల్లో ఏ జిల్లాలైనా మాట్లాడే హక్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉంది. వారు అడిగింది కూడా ఏంటంటే, మీ అనుచరగణంగా చేస్తున్న అరాచకాలు ఆగడాల గురించి, ప్రత్యేకంగా మీరు ఆదివాసి బిడ్డలకి ఏదైతే అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి వారు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని మీ దృష్టికి మీ కార్యకర్తలు ఏది తీసుకొచ్చినా కూడా మీరు ప్రత్యేకంగా మీ కార్యకర్తలందరూ ఏమంటారంటే, సీతక్క మంత్రి అయితే మేము బాగుపడతాం, మాకేదో జరిగిపోతుందని చెప్పేసి ఎంతో ఆశ పెట్టుకున్నామని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ములుగు జిల్లాలో ఉన్న అందరూ కూడా మీ అనుచరగణ వెళ్ళి మీ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారికి ప్రత్యేకంగా వెళ్ళి వారికి లేఖ ఇచ్చిన విషయం మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మీరు గమనించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మీరు న్యాయం చేయదలుచుకుంటే ఒక ఆదివాసీ బిడ్డగా ఏదైతే జీవో నెంబర్ 49 ఉందో, అంటే ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డలకి ఇబ్బంది అవుతుంది, తరిమి కొడుతూ ఉన్నారు, మాకు ఆపద ఉంది జీవో 49 ద్వారా అని ఎవరైతే అంతా రోడ్ ఎక్కి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఆదివాసీ హక్కులన్నీ కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందరూ వాబోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని మావోయిస్ట్ పార్టీ తరపున లేఖ రాసిన విషయాన్ని కూడా వాస్తవం కాదా అని మేము సీతక్కని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే, మీరు క్యాబినెట్లో ఉన్నారు, నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయగలిగేదైతే జీవో 49 ఎందుకు రద్దు చేయట్లేదో మీరు ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, మీరు ముందు గమనించాలి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్ ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకునే విషయం మీ దృష్టికి రాలేదా, మీ కళ్ళు మూసుకుపోయినాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, మీ అనుచరులు ఏవైతే ఇసుక దందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్ది వాడిని ఇబ్బంది పెట్టి కార్లో లాకెట్టి మీ కార్యకర్తలు మీ అనుచరగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు మాటికి ఆదివాసీ బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసీ కార్డు వాడుకుంటూ మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఎట్లుందంటే ముసలి కన్నీరు గారుస్తూ ఇవాళ స్వాతి ముత్యం యాక్టింగ్ చేసుకుంటూ ఫేస్ పెట్టుకుంటూ గతంలో ఉన్న ధనసరి సీతక్క వేరు, అధికారం వచ్చినాక మంత్రి అయినాక సీతక్క యొక్క వేరైందనేది మీరు గమనించాలని తెలియవస్తా ఉన్నాం. వాస్తవంగా రేవంత్ రెడ్డి యొక్క క్యాబినెట్లో మహిళలకు గౌరవం లేదని ఒకరినొకరు వెళ్ళి కూడా గాంధీ భవన్లో మీ యొక్క ఇన్ఛార్జ్లకు వాపోతున్నది వాస్తవం కాదా మీరు గమనించాలని తెలియవస్తున్నాం. ఇంకో విషయం, గాంధీ భవన్లో మీ మహిళా అధ్యక్షులు వెళ్ళి మాకు మహిళలకు న్యాయం జరగట్లేను కన్నీరు కార్చింది వాస్తవం కాదా అని మిమ్మల్ని ఒకసారి ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ ఇదే బీఆర్ఎస్ భవన్లో ఏ ఒక్క కేసీఆర్ గారి నాయకత్వంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఏ ఒక్క ఆడబిడ్డ కన్నీరు కార్చలేదు, వాస్తవమా కాదా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు, ప్రత్యేకంగా ఇవాళ మీరు 18 నెలల్లో రీల్స్కే పరిమితమైన కానీ మంత్రిగా అట్టర్గా ఫెయిల్ అయినారు. ఇవాళ ములుగు గతంలో పోయిన 5 సంవత్సరాల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ములుగు జిల్లాకు చేసిన అభివృద్ధి మీరు ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు అభివృద్ధి ఓర్వలేకే మాట్లాడుతున్నాడు. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నాం? అభివృద్ధి జరిగింది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనా లేకపోతే కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలోనా మీరు గమనించాలి. ములుగు జిల్లా ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి.
మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి. గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించింది కేసీఆర్ కాదా గమనించాలి. మల్లంపల్లి మండలం ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి మీరు. అంతేకాకుండా మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కాదా గమనించాలి. ఇవాళ నువ్వు ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మీ క్యాంప్ ఆఫీస్తో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టించింది కేసీఆర్ కాదా అని గమనించాలని చెప్పి ప్రత్యేకంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే నిజంగా మీరు ఆదివాసీ బిడ్డలకు బడుగు బలహీన వర్గాలకు మనందరికీ న్యాయవిధంగా క్యాబినెట్లో మీరు పోరాటం చేయండి. అంతేకాదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మహిళలకు మోసం చేసి మీరు ఇవాళ గద్దెనెక్కిండ్రు. నువ్వు నిజంగా ఒక మహిళా బిడ్డ అయితే 2500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి మీరు ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన 420 హామీలతో పాటు 6 గ్యారంటీలతో పాటు ఈ 2500 నువ్వు ఎందుకు ఇప్పించలేకపోతున్నావో నువ్వు దానికి సమాధానం చెప్పాలి. నువ్వు మంత్రిగా ఫెయిల్ కాదా లేదా నువ్వు దానికి ప్రత్యేక సమాధానం చెప్పాలని చెప్పి మీకు తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాదు ఏదైతే ఇష్టానుసారం నువ్వు శాపనార్థాలను పెడుతున్నావో దానికి ఉట్లు రాలో అని చెప్పేసి మీకు తెలియపరుస్తా ఉన్నా. నువ్వు ఏ శాపనార్థాలు ఇచ్చినా రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ అందరి యొక్క ఆస్తులు కేటీఆర్ గారికి ఉంటాయి. ఆయన మంచి విద్యావంతుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. కానీ అడ్డగోలు ఏది పడ్డది మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాం. మేము ఎవరు కూడా ఊరుకునే లేని తెలియపరుస్తూ నిజంగా మీరు ఇప్పటి నుంచి ఎప్పుడైనా ఏ ఇబ్బంది అయినా కూడా ప్రతి కార్యకర్తకు అండగా ఉండే వ్యక్తి కేటీఆర్ గారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మీ ములుగు జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారు అండగా ఉంటారని తెలియపరుస్తూ మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం తెలియపరుస్తున్నా. కేటీఆర్ గారు మీకు ఏదైతే మీ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అయినా రావాలి కేటీఆర్ అయినా రావాలి అని సవాల్ విసిరిండు కదా, దాన్ని కేటీఆర్ గారు అంగీకరించి 3 రోజులు టైం ఇచ్చిండు కదా. ఇవాళ ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆ రోజు కేటీఆర్ చెప్పిండ్రు, ఇవాళ చెప్పిండ్రు మీరు వచ్చినా పర్వాలేదు మీ మంత్రులు ఎవరు వచ్చినా పర్వాలేదు అంటాం. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దమ్ముంటే మీరు రండి. మీరు కనీసం కేసీఆర్ గారు చేసే సంక్షేమ కార్యక్రమాన్ని మీరు కొనసాగింపు చేయలేని దమ్ము లేని మంత్రులు మీరు, దద్దమ్మలు మీరు. కాబట్టి మీరు దీన్ని పూర్తి స్థాయి అయితే మీరు మాట్లాడుతున్న విషయాన్ని పూర్తి స్థాయి ఖండిస్తూ ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.